ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన మహోన్నతమైన సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క వీడియో చేయటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మన యొక్క సహోదరులలో కొంతమంది ఫోన్ చేసి మరి ఒక విషయాన్ని వీడియో చేయమని అడగటం జరిగింది. ఆ సందర్భంగా ఈ యొక్క వీడియోని నేను చేయటం జరుగుతూ ఉంది. ఏంటి ఆ సంగతి అనంటే, మరి మీలో చాలా మందికి తెలుసో లేదో నాకైతే తెలీదు. నేను కూడా రీసెంట్‌గానే తెలుసుకున్నాను. ఏంటనంటే, ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ ఏంటి అంటే, శివశక్తి ఎక్స్ పాస్టర్ అనే ఛానల్‌లో ఒక పెద్దాయన, చాలా పెద్ద వయసున్నటువంటి ఒక పెద్దాయన, దాదాపు వారి యొక్క తల వెంట్రుకలు, అలాగే గడ్డం అంతా వైట్‌గా మారిపోయినటువంటి ఒక పెద్ద వయస్కుడనమాట. ఆయన అంతకుముందు పాస్టర్ అట. మరి ఆయన ఎక్కడ పాస్టర్ చేశాడో, మరి ఎలా రక్షణలోకొచ్చాడో ఏంటో నాకైతే తెలీదు గానీ, ఎక్స్ పాస్టర్‌ని నేను ఇప్పుడు మతం మారాను, వేరే మతంలోకి వెళ్ళిపోయాను అని ఆయన చెప్పుకుంటూ వీడియోలు చేస్తా ఉన్నారనమాట. అయితే వారు వేరే మతంలోనికి వెళ్ళిపోవచ్చు. ఆయనకు ఆ హక్కు ఉంది. రాజ్యాంగం కల్పించింది. భూమి మీద ఉన్నటువంటి ఏ మతంలోనైనా సరే అతను స్వేచ్ఛగా కన్వర్ట్ అయిపోవచ్చు. ఆ హక్కు అతనికుంది. మనం కాదనలేం. నాస్తిక సంఘంలో కూడా చేరిపోవచ్చు. ఎందుకంటే అసలు దేవుడు లేడు, ఏమీ లేదు అనే సంఘంలో వెళ్ళిపోయినా ఆయనకు ఆ హక్కు ఉంది. మనం దాన్ని ఎవరు కాదనడానికి మనకు హక్కు లేదనమాట. అయితే మతం మారి వేరే మతంలోనికి వెళ్ళిపోవచ్చు, తప్పులేదు గానీ, వెళ్ళిపోయిన తర్వాత తను అంతకు ముందు ఉన్నటువంటి మతం ఏదైతే ఉందో, ఆ మతం చాలా తప్పని, అందులో ఉన్న దేవుడు తప్పని, అందులో ఉన్నటువంటి ప్రవచనాలు, వాగ్దానాలు, ఆ లేఖన భాగాలన్నీ రాంగ్ అని, ఇలాగా బురద జల్లటం, కించపరచటం, నీచపరచటం, అవమానపరచటం అనేది ఏమాత్రం సహించదగ్గ, ఒప్పుకోదగ్గ విషయం కాదనే సంగతిని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అయితే వారు వేరే మతంలోనికి వెళ్ళిపోయి, నేను ఎక్స్ పాస్టర్ అని చెప్పుకుంటూ చాలా బైబిల్‌ని కించపరుస్తూ, బైబిల్ దేవుణ్ణి అవమానపరుస్తూ, యెహోవా దేవుణ్ణి అవమానపరుస్తూ చాలా చాలా వీడియోలు వారు చేస్తూ ఉన్నారు. మీలో చాలా మందికి ఆ విషయం తెలిసి ఉండొచ్చు. నాకే రీసెంట్‌గా కొత్తగా తెలిసింది. మీలో చాలా మందికి అంతకుముందు తెలిసి ఉండవచ్చు. ఆయన ఎక్స్ పాస్టర్ ఎలీషా సత్యబాబు గారు అని ఆయన పేరు పెట్టుకున్నారు. అందులో ఆయన ఎపిసోడ్ 9 మనం గమనించినట్లయితే, ఆ ఎపిసోడ్ 9లో ఒక విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి ఉటంకించారు. ఏమనంటే, లూకా సువార్త 1 అధ్యాయం 37 వచనాన్ని కోట్ చేసి ఏం చెప్పాడంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరుదు గదా అని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, అంటే మరియతో దేవదూత చెప్పినటువంటి ఆ సంగతిని ఆయన గుర్తు చేశాడు. ఏమనంటే, దేవుడు చెప్పిన ఏ విషయం కూడా నిరర్ధకం కానేరుదు గదా అని దేవుడు, యెహోవా దేవుడే చెప్తున్నాడు. ఆయన చెప్పిన ఏ మాట నిరర్ధకం కానేరదు, ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది, నెరవేరి తీరాలని పాస్టర్లందరూ బోధిస్తారు. దేవుడు ఒక మాట, యెహోవా ఒక మాట బైబిల్ గ్రంథంలో చెప్పాడంటే అది ఖచ్చితంగా నెరవేరి తీరవలసిందే అని పాస్టర్లందరూ బల్లగుద్ది ప్రసంగాలు చేస్తూ ఉంటారు. మరి అలాగైతే ఇక్కడ యెహోవా చెప్పిన ఒక మాట నెరవేరలేదు కదా అని ఆయన ఆదికాండంలో ఒక లేఖన భాగాన్ని చూపించారనమాట. మనం కూడా ఒకసారి చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనాన్ని వారు చదువుతూ ఏం చెప్పారంటే, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగుననెను. ఇక్కడ యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడు? నోవహు కాలంలోకి వచ్చేపాటికి వారి యొక్క నరుల యొక్క దినాలు భూమి మీద 120 సంవత్సరాలే అవుతాయని బోధించాడు కదా. మరి మనుషులందరూ భూమి మీద 120 సంవత్సరాలే బ్రతకాలి కదా. ఇది యెహోవా చెప్పిన ఆజ్ఞ కదా. యెహోవా ఒక మాట చెప్తే అది నిరర్ధకము కానేరదు కదా, ఖచ్చితంగా నెరవేరి తీరాలి కదా బైబిల్ ప్రకారం. మరి ఏది నెరవేరట్లేదు కదా అని ఆయన వాదన. ఆయన అంతకుముందు చాలా మంది స్టోరీలు వాళ్ళ యొక్క సంవత్సరాలు 5వ అధ్యాయంలో చదివాడు. మెతూషెల ఇన్ని సంవత్సరాలు బ్రతికాడు, ఆదాము ఇన్ని సంవత్సరాలు బ్రతికాడు, వాళ్ళ పిల్లలు ఇన్ని సంవత్సరాలు బ్రతికారు, అందరూ వందల సంవత్సరాలు, దాదాపు 1000 సంవత్సరాల వరకు బ్రతికారు కదా. అక్కడ దాకెందుకు, నోవహు గారే ఇది చెప్పేటప్పుడే ఆయన సంవత్సరాలు 600 కదా, ఆయన 950 సంవత్సరాలు బ్రతికాడు కదా అని ఆయనలు కూడా లేఖనాల్లో చూపించారనమాట. మరి వీళ్ళందరూ 120 సంవత్సరాలు అని చెప్పిన తర్వాత కూడా నోవహు 950 ఎలా బ్రతికాడు? వాళ్ళ పిల్లలందరూ చూస్తే 400, 500
వాళ్ళ సంతానం అంతా చూస్తే బ్రతికినట్టుగా మనకు ఆదికాండం 11లో మొత్తం లిస్ట్ ఉంది కదా. మరి యెహోవా మాట నెరవేరనట్టే కదా అంటున్నాడు ఆయన. మోషే విషయానికి వస్తే మోషే బ్రతికింది 120 సంవత్సరాలే కదా. యెహోషువ బ్రతికింది 110 కదా. అబ్రహాం బ్రతికింది 175 కదా. ఇలాగా ఆయన చదువుకుంటూ వెళ్తూ ఇంకా మోషే రాసినటువంటి ఒక కీర్తన కూడా ఆయన లేవనెత్తారు. ఏం కీర్తన అంటే 90వ కీర్తన 10వ వచనాన్ని కూడా మా ఆయుష్కాలం 70 సంవత్సరంలో అధిక బలమైన 80 సంవత్సరాలని ఉంది కదా. ఈ 60 ఏంటి, 70 ఏంటి, 80 ఏంటి, అసలు 600 ఏంటి, 900 ఏంటి? దేవుడు చెప్పిన మాట 120 కదా, 120 దాటకూడదు కదా. ఇక్కడ దేవుని మాట నెరవేరనట్లే కదా, ప్రవచనం నెరవేరలేదు కదా, అన్ఫుల్ఫిల్డ్ ప్రాఫెసీ కదా, ఇక్కడ నిరర్ధకం అయిపోయినట్టే కదా, బైబిల్ గ్రంథంలో తప్పు ఉందన్నట్టుగా వారు వాదిస్తూ ఉన్నారు. ఇంకా కృత నిబంధనలో కూడా ఒక అడుగు ముందుకేసి కృత నిబంధన గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనంలో అక్కడ దేవుని మందిరంలో అన్న అనే ప్రవక్త్రి ఒక విధవరాలు అక్కడ ఉంది. ఆమె 84 సంవత్సరాల నుంచి విధవరాలుగా ఉన్నట్టుగా అక్కడ ఉంది కదా. అంటే ఆమె 84 ఏంటి, మరి దేవుడు చెప్పిన మాట ఏమైంది అనేది ఆయన వాదన. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే, ఆయన ఎక్స్ పాస్టర్ని అని చెప్పుకుంటున్నారు కదా. నిజంగా ఎక్స్ పాస్టర్ అయ్యి ఉంటే బైబిల్లో ఎంతో కొంత నాలెడ్జ్ కొంతైనా ఉండాలి. కానీ ఆయన వేస్తున్నటువంటి ప్రశ్నలు, ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తే నిజంగా ఒక మహామేధావి అడిగినట్టుగా కానీ, ఏదో బైబిల్లో నుంచి కఠినమైన ప్రశ్నలు అడుగుతున్నట్టుగా ఆయన ఫీల్ అవుతూ అడుగుతున్నారు. కానీ అవన్నీ చాలా చాలా గడ్డిపరక లాంటి సింపుల్ క్వశ్చన్స్ అనమాట. అసలు బైబిల్ గ్రంథంతో ఏ మాత్రం పరిచయం ఉన్న ఏ బైబిల్ స్టూడెంట్ విద్యార్థిని అడిగినా చాలా చక్కగా దానికి సమాధానం చెప్పగలరు. ఆయన ఎక్స్పాస్టర్ అయితే కొద్ది విషయాలని తెలిసి ఉండాలి కదా. కానీ ఇదేదో విమర్శించటానికే బైబిల్ను చదివి నేను ఎక్స్పాస్టర్ని చెప్పుకొని విమర్శిస్తున్నట్టే, బురద చల్లుతున్నట్టే ఉంది తప్ప మరి బైబిల్ జ్ఞానం ఆయనకి ఏ మాత్రం జీరో. నాకు తెలిసింది ఆయన చెప్తున్నప్పుడు ఉంటే నిజంగా నవ్వాలో అర్థం కాలేదు, మరి జాలిపడాలో అర్థం కాలేదు. అంత అమాయకంగా ఆయన ప్రశ్నలు ఉన్నాయి తప్ప ఒక మేధావి అడిగినట్టుగా ఏమీ లేవు. ఇది బురద జల్లే కార్యక్రమం తప్ప జీరో నాలెడ్జ్. బైబిల్ గ్రంథంలో అతనుకున్న నాలెడ్జ్ జీరో. ఒకళ్ళు లోక జ్ఞానం ఉంటే పుష్కలంగా ఉండి ఉండొచ్చు, కానీ బైబిల్ గ్రంథానికి వచ్చినటువంటి నాలెడ్జ్ విషయానికి వస్తే నాకు అర్థమైంది అతని నుంచి జీరో. చాలా చాలా కన్ఫ్యూజన్లో ఆయన ఉన్నాడు. అంటే ఏదో తప్పు పట్టాలని ఆయన చదివినట్టుగా అర్థమవుతుంది, కానీ ఆ చదవటం కూడా సరిగ్గా చదవాలి. అంటే విమర్శించే జ్ఞానం కూడా సరిగ్గా లేదని అక్కడ మనం చెప్పవచ్చు. ఇకపోతే దీనికి సమాధానం చెప్పమని మన సహోదరులు అడిగారు కాబట్టి కేవలం వారికి సమాధానం చెప్పడానికే తప్ప ఆయనకి ఏదో కౌంటర్ ఇవ్వాలని కాదు. అసలు అవి మనం లెక్కలో కూడా తీసుకోవాలి. ఉజ్జీయే కాదు, అసలు మన విషయానికి వస్తే క్వశ్చన్సే కాదు. ఇలాంటి వ్యక్తులు ఇప్పుడే కాదు, గతంలోనూ సృష్టి ఆరంభం నుంచి వ్యతిరేకించే వాళ్ళు, సత్యాన్ని వ్యతిరేకించే వాళ్ళు, దుమ్మెత్తి పోసేవాళ్ళు ప్రతి తరంలో ఉంటారు, రాబోయే రోజుల్లో కూడా ఉంటారు. ఇది కొత్త సంగతి ఏం కాదు. దాన్ని చూసి మనం బాధపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే ఇది జరుగుద్దని మనకు ముందే తెలుసు కాబట్టి. ఇకపోతే ఇప్పుడు మనం దీనికి సమాధానం ఏంటో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథాన్ని చదువుతున్న ఏ విద్యార్థి అయినా, ఏ విశ్వాసి అయినా, ఏ బోధకులైనా సరే గుర్తు పెట్టుకొని తీరాల్సినటువంటి ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉంది, ఒక సూత్రం ఉంది. ఆ సూత్రాన్ని మర్చిపోతే బైబిల్ గ్రంథం అర్థం కాదు. ఇది ఒక ఫజిల్ లాంటిది అనమాట. ఇది ఒక నవల లాంటిది కాదు, ఏమంటే ఒక చరిత్ర పుస్తకం కాదు, ఏదో ఒక చరిత్ర చదివినట్టు కాదు. ఆర్డర్లో వరుసగా ఆ విషయాలన్నీ ఒక చోటే రాయబడి ఉండటానికి, ఒక నవల చదివినట్లు వరుసగా అర్థమైపోవటానికి బైబిల్ గ్రంథం ఆ రకంగా రాయబడి ఉండలేదు, ఒక ఫజిల్ లాగా రాయబడి ఉంది. బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా అర్థం చేసుకోవాల్సిన బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట. 13వ వచనం చివరిలో చూస్తే సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట, యెహోవా వాక్యం మీకు వచ్చును. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సమాచారం అంతా, ఒక విషయానికి సంబంధించిన సమాచారం అంతా ఒకే చోట వ్రాయబడి ఉండదు. కొంత ఇచ్చట కొంత అచ్చట, కొంత ఇంకో గ్రంథంలో కొంత ఇంకో గ్రంథంలో, ఇలాగా డిఫరెంట్ ప్లేసెస్ లో, రీజియన్స్ లో ఈ విషయాలన్నీ వ్రాయబడి ఉంటాయి ఒక ఫజిల్ వలె. ఆ విషయాలన్నీ క్రోడీకరించి దగ్గరికి సమకూర్చుకొని అప్పుడు దాని సారాంశాన్ని మనం తీసుకుంటే అది సత్యం అవుతుంది తప్ప ఒక చోట ఒక ఆజ్ఞ, ఒక మాట,
ఒక ప్రవచనం వ్రాయబడి ఉన్నదని దానికి అర్థం ఇక అదేనని అనుకుంటే ఇది ఎవరు అనుకుంటానికి అవకాశం ఉందంటే ఇదిగో ఇలాగా బైబిల్ చదవకుండానే మేము ఎక్స్పాస్టర్స్ అని చెప్పుకుంటూ బైబిల్ని విమర్శించాలనే ధోరణితో వచ్చే వాళ్ళకి ప్రిన్సిపల్ తెలియదు. ఎందుకంటే వాళ్ళు బేసిక్గా ప్రేమతో బైబిల్ గ్రంథాన్ని తెలుసుకోవాలి, బైబిల్ దేవుడిని తెలుసుకోవాలనే ఉద్దేశంతో చదవలేదు కాబట్టి, విమర్శించాలనే ఉద్దేశంతో చదివారు కాబట్టి వాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా, పూర్వపరాలు ఆలోచించకుండా, సమయం సందర్భం లేకుండా, సూత్రాలు ఫాలో అవ్వకుండా ఏదో ఒక నవల చదివినట్టు ఈనాడు పేపర్ వార్తాపత్రికలు చదివినట్టు చదివేస్తారు కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకి అర్థమయ్యే అవకాశమే లేదు. కానీ బైబిల్ విద్యార్థులంగా మనం తెలుసుకొని తీరవలసినటువంటి సూత్రం ఏంటంటే కొంత విషయం ఒక చోట, కొంత విషయం ఇంకో చోట ఉంటుంది. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది, నిజమే. ఏమని? వారి దినాలు భూమి మీద 120 సంవత్సరాలు. కానీ అది ఎప్పుడు? దాని కంటిన్యూషన్ ఏంటి? దానికి మరి ఎక్స్టెన్షన్ గా చెప్పిన మాట ఎక్కడుంది? ఇవన్నీ వి మస్ట్ టేక్ దెమ్ ఇన్ టు కన్సిడరేషన్. అవన్నీ మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అవన్నీ తీసుకుంటేనే మనకు సత్యం అనేది అర్థం అవుతుంది. ఇకపోతే మనం అసలు విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనంలో ఏం చెప్పాడంటే, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడు వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును అన్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. వారి దినాలు 120 ఏళ్ళు అన్నాడు. అయితే ఈ 120 ఏళ్ళని దేవుడు చెప్పేశాడు కాబట్టి ఇది వెంటనే అమలైపోవాలి అని అమాయకులు అనుకుంటున్నారు. దేవుడు ఏదైనా ఒక మాట, ఒక వాగ్దానం, ఒక ప్రవచనం చెప్పినప్పుడు అది తన కాలమందు నెరవేరుతుంది తప్ప చెప్పిన వెంటనే అప్లైలోకి రాదు. అది నెరవేరటానికి దేవుడు నియమించిన ఒక టైం ఉంటుంది, ఒక సమయం ఉంటుంది. ఏ ప్రవచనమైనా, ఏ మాట అయినా సరే బైబిల్ గ్రంథం అది నెరవేరటానికి ఒక కాలం కూడా ఉంటుంది. ఆ కాలానికి సంబంధించిన ప్రవచనం అది చెప్పిన వెంటనే జరిగిపోదు. అలా జరిగేసినవి ఆ సందర్భంలో చెప్పిన కొన్ని మాటలు ఉంటాయి తప్ప అన్ని మాటలు అలాగా ఉండవు. ఇప్పుడు ఇదిగో కన్యక గర్భవతి కుమార్ని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టును అని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పింది. ఇశ్రాయేలుకి చెప్పాడు. చెప్పిన వెంటనే అప్పుడున్న కాలంలో జరిగిందా? అది జరిగిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ ప్రవచనం నెరవేరింది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత నెరవేరింది. కానీ చెప్పిందేమో ఆనాటి ప్రజలకు, నెరవేరిందేమో చాలా సంవత్సరాల తర్వాత. అంటే ఒక దేవుడు చెప్పినటువంటి ఒక ఆజ్ఞ నెరవేరటానికి టైం పడుతుంది. ఇక్కడ మనకు చెప్పింది ఎప్పుడు, ఏ టైంలో అనంటే నోవాహు టైంలో చెప్పాడు. దేవుడు ఎందుకు వారి సంవత్సరాలు అప్పటి వరకు సుమారు 600 సంవత్సరాలు ఉంది. అసలు అంతకు ముందు వెళ్తే 1000 సంవత్సరాలు బ్రతికారు అందరూ. 1000 సంవత్సరాలు అంటే 1000కి దగ్గరలో. అసలు అంతకుముందు ఇంకా ముందుకు వెళ్తే మనం యుగాలు, చిరకాలము, దీర్ఘాయుష్మంతుడై అసలు చావనే లేదండి మనిషికి. అసలు వయసు అనేదే లేదు. అతను ఏదైనా తోటలో ఉన్నటువంటి మంచి చెడ్డల ఫలాలు తిని నిరంతరం జీవించాలని దేవుడు పెట్టాడు. మనకు మరణం అనేదే లేదు, కాలానికి ముగింపు అనేదే లేదు. కానీ ఈ ముగింపు, ఈ కాలం, ఈ మరణం అనేది దేని వల్ల వచ్చింది అని అంటే మానవుడు పాపం చేయటం వల్ల. పాపం చేయటం వల్ల అతనికి ఉన్నటువంటి ఆ దీర్ఘకాలం అంతా కుదించబడి 1000 సంవత్సరానికే పరిమితమైంది. సుమారు 1000 సంవత్సరానికే. ఆ 1000 అనేది ఏంటంటే అక్కడ యావరేజ్ ఏజ్ అన్నమాట. అక్కడ దేవుడు చెప్పేది ఏదైనా కూడా యావరేజ్ ఏజ్. సుమారు 1000 సంవత్సరాలు ఆ కాలంలో బ్రతికారు. ఇంకా రాను రాను పాపం పెరిగిపోతా ఉంది కాబట్టి, విచ్చలవిడితనం అయిపోతుంది కాబట్టి ఇంకా ఆ 1000 కాస్త 800, 700 నోవాహు కాలం వచ్చేపాటికి సుమారు యావరేజ్గా 600 సంవత్సరాల వయసులో ఉంది. అందుకే నోవాహు తర్వాత, జలప్రలయం తర్వాత చూడండి, జలప్రలయం తర్వాత చూస్తే ఆదికాండం 11వ అధ్యాయం అంతా మీరు తర్వాత చదవండి. ఎందుకంటే నేను క్లుప్తంగా దీనికి ఆన్సర్ చేయాలనుకున్నాను కాబట్టి లెంగ్త్ అవ్వకుండా. ఆ 11వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్తే మొత్తం 400 సంవత్సరాలు, 500, 300, 400, 300, 200 ఆ రేంజ్లోనే ఉంటుంది. అంటే అక్కడ ఎప్పుడైతే దేవుడు శపించాడు, శాపమే కదా, 120 సంవత్సరాలకు దినాలు పడిపోతున్నాయి అనేది శాపమే కదా. వాళ్ళ సంవత్సరాలు తగ్గుకుంటూ వచ్చి ఇది ఏ కాలానికి ఎప్పటికీ వర్తిస్తుంది అంటే మోషే ఇశ్రాయేలీల కాలానికి, మోషే వచ్చినప్పుడు ఆ ఇశ్రాయేలు జాతి ఏర్పాటైనప్పుడు ఆ కాలానికి సంబంధించినటువంటి మాట అన్నమాట. అందుకే మోషే కాలంలో చూడండి, మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు, యెహోషువ 110 బ్రతికాడు. అక్కడ మోషే అన్న అయినా వాళ్ళ అక్క అయినా ఎవరి ఏజ్ అయినా చూడండి ఆ టైంలో. ఇప్పుడు యోసేపు కూడా 110 సంవత్సరాలు బ్రతికాడు. యాకోబు, ఎవరి జీవిత చరిత్రను తీసుకోండి, ఆ 120కి అటు ఇటు ఒక 10, ఒక 15 అటు ఇటు ఉంటుంది. అంటే యావరేజ్ వయసు 120 ఉంటుంది. ఆ 120కి అటు ఇటుగా బ్రతుకుతారు.
అంతే తప్ప దేవుడు నోవహు కాలంలో 120 చెప్పాడు కాబట్టి 120 బ్రతకాలి. ఆ 120 అనేది యావరేజ్ వయసు. ఇంకా మీకు ముందు ముందు నేను క్లారిటీ ఇస్తాను. ఇది ఎప్పుడు నెరవేరుతుంది ఈ మాట అంటే, ఆ ఇశ్రాయేలీల కాలంలో. ఇశ్రాయేలీలు రావాలంటే అబ్రహాం రావాలి. అబ్రహాము అప్పుడు చూడండి 175 అంటే తగ్గిపోతా ఉంది. నోవహు కాలం నుంచి చూస్తే ఆయన పిల్లలకేమో 300, 200 అట్లా. మరి అబ్రహాము కాలానికి వచ్చేప్పటికి 175, 200 ఆ రేంజ్ లోనే ఉంది. అబ్రహాం తర్వాత ఇస్సాకు, యాకోబు 12 మంది పిల్లలు. అక్కడ యోసేపు చూస్తే 110కి పడిపోయింది. ఇక వారి సంతానం నుంచి వచ్చినటువంటి వారే ఇశ్రాయేలీలు. ఆ టైంలో మీరు ఎవరినైనా చూడండి, ఆనంద అక్కడ యావరేజ్ ఎవరి వయసు అయినా చూడండి, మీకు యావరేజ్ వయసు అక్కడ 120 మధ్యలోనే ఉంటుంది. మరి 120కి అవతల యువతల ఎందుకు అనేది కూడా నేను క్లారిటీ ఇస్తాను. 120కి అవతల యువతలు ఎందుకు? మరి దేవుడు 120 అంటే మరి సరే, ఆ నోవహు కాలంలో జరగకపోయినా, మోషే ఇశ్రాయేలు కాలంలో అది అప్లై అయినా అప్పుడైనా 120 ఉండాలి కదా అనేది వాళ్ళ వాదన. నేను చెప్తున్నాను 120 అనేది యావరేజ్ వయసు. అసలు దాని తర్వాత మోషే తర్వాత కాలంలో కూడా మళ్ళీ దాన్ని మార్చేశాడు దేవుడు. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్తే, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఎవరు ఎక్స్‌పాస్టర్ గారు ఏమంటున్నారంటే, దేవుడు ఒక మాట చెప్పిన తర్వాత ఆ మాట ప్రకారం జరగాలి కదా అంటున్నాడు. ఆయనకు తెలియని విషయం ఏంటంటే, దేవుడు మాట చెప్పినా దాని ప్రకారం చేయడు, ఇంకొక మాటను కూడా మరలా ఇస్తాడు. ఇదేంటండి అలా అంటున్నారు? మరి మాట మార్చేసినట్టు, మాట మార్చటం కాదు, దాన్నే కృప అంటారు. కృప అంటారు. ఈ విషయాలన్నీ అర్థం కావాలంటే బైబిల్ విద్యార్థి అయి ఉండాలి. బైబిల్కి బయట ఉన్న వ్యక్తులకి ఇవి అర్థం కావు విషయాలు. దేవుడు ఒక మాట చెప్పినా, ఒక మాట ఇచ్చినా దాన్ని మరలా ఆయన మార్చుకుంటాడు. ఆయన అలా మార్చుకోవటంలో ప్రేమ దాగి ఉన్నది, కనికరం దాగి ఉన్నది, కృప దాగి ఉన్నది. ఆయనేదో చేతగాక కాదు. దేవుడు ఒక మూర్ఖుడు కాదు. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు, నేను మాట చెప్పాను కాబట్టి ఆ మాట చేసి తీరాల్సిందే అని మంకు పట్టి కూర్చోటానికి ఆయన మూర్ఖుడు కాదు, నియంత కాదు, ఉగ్రవాది కాదు, శాడిస్టు కాదు. దేవుడు ప్రేమమయుడు. దేవుడు ప్రేమయ్యే వ్యక్తి, కనికరంతో నిండిన వ్యక్తి, క్షమాగుణంతో నిండిన వ్యక్తి, ఆయన కృప కలిగిన వ్యక్తి. ఆయన ఒక మాట అన్నాడంటే ఖచ్చితంగా దాన్ని చేసి తీరుతానని కాదు. ఇప్పుడు నీనెవే పట్టణాన్ని నాశనం చేసేస్తాను నేను, నువ్వు వెళ్ళి చెప్పమని ప్రవక్తను పంపించాడు. మనకందరికి తెలుసు కదా. ఒకసారి మనం అది కూడా చూద్దాం. యోనా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిస్తే, ఈ నీనెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. జాగ్రత్తగా గమనించండి. నీనెవే పట్టణాన్ని నాశనం చేసేస్తాను, తుడిచి పెట్టేస్తాను, దాని పాపం ఎక్కువైంది నా దృష్టికి, నువ్వు వెళ్ళి చెప్పు అని యోనాను పంపించాడు. మరి ఆయన చెప్పిన మాట ప్రకారం నిరర్ధకం కాదు కదా, ఆయన చెప్పిన మాట నెరవేరి తీరాలనుకుంటే మరి ఎందుకు చంపేయలేదు? ఎందుకు కాపాడాడు? తన మాట ఎందుకు వెనక్కి తీసుకున్నాడు? దేవుడు ఎందుకు పశ్చాత్తాపడ్డాడు అని అంటే, ఇక్కడ మనకు జరిగిన సంఘటన తెలుసు. ఆ ఊరంతా రాజుతో సహా గోనె పట్ట కట్టుకొని, బూడిద నెత్తి మీద జల్లుకొని కూర్చొని, పశువులతో సహా ఏం తినకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుడు ఒక వ్యక్తిని నేను నాశనం చేసేస్తానని ఆ వాగ్దానం ఇచ్చిన తర్వాత, ఆజ్ఞ ఇచ్చిన తర్వాత, ఆ వ్యక్తి తన బ్రతుకు మార్చుకొని దేవుని కాళ్ళ మీద పడి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని బతిమలాడినప్పుడు కనికరించే దేవుడు ఆయన, క్షమించే దేవుడు ఆయన, ప్రేమామయుడు ఆయన, వదిలేస్తాడు ఆయన, తన మాటను మార్చుకుంటాడు. ఏమండి అక్కడి దాకా ఎందుకు? మానవ మాత్రులంగా మనమే ఇప్పుడు చాలా మంది కుటుంబాల్లో నుంచి కొంతమంది పిల్లలు వేరే అదర్ క్యాస్ట్ వాళ్ళని ప్రేమించి తల్లిదండ్రులకు తెలియకుండా ఎక్కడో గుళ్ళోనో ఎక్కడో బయట పెళ్లి చేసుకొని ఇంటికి వస్తారు. అప్పుడు తల్లిదండ్రులు ఆ విషయం తెలుసుకున్న తర్వాత బాగా తిట్టి వాళ్ళని గెంటేసి, అసలు నా ఇంటి మొత్తం కూడా నువ్వు తొక్కడానికి వీల్లేదు, గేటు కూడా తాకటానికి వీల్లేదు, అసలు నువ్వే ఈ రోజు నుంచి మా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు, పరువు తీసావని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తారు. కానీ దాని తర్వాత 2-3 నెలల తర్వాత, 1 సంవత్సరం తర్వాత వారు రోడ్డు మీద ఎక్కడైనా కలిసి తమ క్షమాపణ కోరుకొని, తప్పు చేసావు నాకు తెలిసి వచ్చిందని చెప్పిన తర్వాత తల్లిదండ్రులు ఎంతమందిని ఇంట్లో చేర్చుకోలేదు చెప్పండి? మా ఊళ్ళో కూడా ఉన్నారు అలాగా చాలా మంది. ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీ కొడుకు అయినా నీ కూతురైనా తప్పు చేసిన తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడితే, తప్పు తెలుసుకొని నీ కాళ్ళ మీద పడితే నువ్వు క్షమిస్తావా, క్షమించవా? ఏది ప్రేమ, ఏది కఠినత్వం, ఏది మూర్ఖత్వం? ఊళ్ళో వాళ్ళందరూ ఏమంటారు, ఏమయ్యా అంత కాళ్ళ మీద పడుతున్నా, తప్పు తెలుసుకున్నా కూడా నువ్వు క్షమించదు, అలాంటి హృదయం ఏంటయ్యా, నీది బండ హృదయం అంటారు లేదా?
ఒక మానవ మాతృలమైన మనకే మన బిడ్డలు మన కడుపును పుట్టిన వారు నేను తప్పు చేశాను నన్ను క్షమించమని కాళ్ళ మీద పడితే నువ్వు నేను క్షమించగలుగుతున్నప్పుడు దేవుడు కూడా తండ్రి అనండి మానవ జాతి మొత్తానికి. ఆయనది కూడా తండ్రి మనస్సే. అసలు దేవుడు అంటేనే క్షమ, దేవుడు అంటేనే ప్రేమ. మనకంటే కోటి రెట్లు క్షమాగుణం కలిగిన వాడు దేవుడు. మరి ఆయన ఎందుకు క్షమించడు? అంటే అరే నువ్వు దుర్మార్గుడు, నువ్వు దుర్మార్గం చేస్తున్నావు, నరహత్య చేస్తున్నావు, పాపం చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, నేను చంపేస్తానని చెప్పిన తర్వాత అతను బుద్ధి తెచ్చుకొని వణికిపోయి దేవునికి భయపడి బ్రతుకు మార్చుకుని ఆయన వైపు తిరిగితే నేను మొదట్లో మాట ఇచ్చాను కాబట్టి నేను చంపి తీరాల్సిందే అంటే ఆయన మూర్ఖుడు అవుతాడు, కానీ ప్రేమామయుడు ఎట్లా అవుతాడండి? అందుకే దేవుడు ప్రేమించి మాట ఇచ్చినా దేవుడి మాట తానే వెనక్కి తీసుకుంటాడు. దాని వెనకాల ప్రేమ ఉన్నది. ఎందుకంటే ఒక ఆత్మను భూమి మీద పంపించడానికి తల్లి గర్భంలో ఆయన ఎంత కష్టపడ్డాడో సృష్టించిన దేవుడికి తెలుసు. ఆయన ఒక్క క్షణం కోపపడితే మనిషి ఏముందండి, నరకానికి వెళ్ళిపోతాడు. కానీ ఆయన అలా చేయడు. ఆయన తన మాట అయినా సరే తానే మన కోసం ఒక అడుగు వెనకేస్తాడు. ఆయన అందులో ప్రేమను చూడాలి తప్ప మనం ఆయన తన మాటను నెరవేర్చుకోలేకపోయాడు, ఆయన అసమర్థుడు అనుకుంటే ఆయన అనుకుంటే నువ్వు నేను ఎంతసేపు అండి, ఒక్క క్షణం పని. కానీ ఆయనలో ప్రేమ దాగి ఉన్నది కాబట్టి ఆయన మాట ఇచ్చినా ఆయన చేయడు. 120 సంవత్సరాలు అని అనంత మాత్రాన 120 సంవత్సరాలే ఖచ్చితంగా బ్రతకాలి, ఎక్కువ బ్రతకూడంటే అసలు నువ్వెవరు నేనెవరు చెప్పడానికి? ఆయుష్ అనేది ఆయన చేతిలో ఉంది. అందుకే కాలములను సమయములను దేవుడు తన స్వాధీనం అందించుకున్నాడు. వాటిని తెలుసుకోవటం మీ పని కాదన్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఎంత ఆయుష్ ఇవ్వాలి, ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి ఏంటనేది ఆయన చేతిలో ఉంటుంది. అదొక వరం అండి. కన్క్లూజన్లోకి వచ్చేస్తున్నా నేను. ఆయుష్ అనేది దేవుడు ఇచ్చే వరము. ఆ వరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. ఇప్పుడు నేను ఒక గాజు గిఫ్ట్ ఇచ్చానండి, ఒక విలువైన గిఫ్ట్ ఇచ్చాను నీకు. ఒక వ్యక్తికి నేను ఒక విలువైన గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, ఒక గాజు గిఫ్ట్ ఇచ్చాను. ఆ గిఫ్ట్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అతను ఇవ్వటం నా బాధ్యత, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం ఆయన బాధ్యత. దాన్ని నేలకేసి కొట్టాడు అనుకోండి, ముక్కలు ఎందుకోండి, దానికి నేనేం బాధ్యత, ఎలా బాధ్యత అవుతాను? కాపాడుకోలేకపోయేందుకు అతను బాధ్యతలు అవుతాడు, కానీ గిఫ్ట్ ఇచ్చిన నా బాధ్యత కాదు కదా. అది గిఫ్ట్ ఇవ్వటం నా బాధ్యత, దాన్ని కాపాడుకోవటం అతని బాధ్యత. ఆయుష్ కూడా అలాంటిదే. ఆయుష్ అనేది దేవుడిచ్చే వరం అండి. ఆ వరం అవసరమైతే పెంచుతాడు, లేదా తగ్గించేస్తాడు కూడా. 120 అన్నాడు, మరి 120 ఎందుకు బ్రతకలేదంటే 120 బ్రతకకపోవటానికి కారణం దేవుడు కాదు, మనుషులే. అసలు మొదట్లో అసలు ఆయుష్ అనేదే లేదు, వయసు అనేదే లేదు. కానీ వయసు కుదించబడింది, కారణం ఏంటి? పాపం. 1000 నుంచి 600కు పడిపోయింది, కారణం ఏంటి? పాపం. 600 నుంచి 120కు పడిపోయింది, కారణం ఏంటి? పాపం. ఆ 120 నుంచి మోషే చెప్పినట్టుగా 60-70 సంవత్సరాలకే పడిపోయింది. అంటే దావీదు కాలం, ఆ కాలం వచ్చేప్పటికి 60-70కే పడిపోయింది. అంటే 70-80 అక్కడ ఆయన చెప్పినట్టు 90వ కీర్తన 10లో చెప్పినట్టు అధిక బలం ఉన్న ఎడల 80 అన్నాడు. అంటే బలానికిను వయసుకు సంబంధం ఏంటి అంటే బలం ఉంటేనే మరి నీకు దేవుడిచ్చిన ఆయుష్ నువ్వు కాపాడుకోగలిగేది. ఉదాహరణకి ఇప్పుడు బలం ఉండాలంటే ఏంటి? పుష్టికరమైనటువంటి భోజనం ఉండాలి టయానికి. ఇప్పుడు చాలా మంది భోజనం లేకుండా 2-3 రోజులు అన్నం లేకుండా, కొంతమంది అయితే ఇంట్లోంచి గంటేసి, కొంతమందికి దిక్కు లేని వాళ్ళు అన్నం లేక నెల నుంచి 2 నెలలు తిరక్క బక్క చిక్కిపోయి మరి అలా శరీరం అంతా ఆరోగ్యం అంతా క్షీణించిపోతే మరి చచ్చిపోతారు కదా. దేవుడు ఈ శరీరాన్ని నీకు ఇచ్చాడు, ఈ శరీరం నిలబడి ఉంటేనే కదా దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ని నువ్వు హ్యాపీగా ఖర్చు చేసుకునేది. దేవుడు నీకు ఆయుష్ ఇస్తాడు, ఆ ఆయుష్ను నువ్వు కాపాడుకోవాలి కదా. నీ శరీరాన్ని పుష్టిగా బలంగా ఉంచుకోవాలి కదా, మంచి తిండి తినాలి కదా, జాగ్రత్తలు తీసుకోవాలి కదా. అలా ఏం లేదు, దేవుడు నాకు 120 ఇచ్చాడు కాబట్టి అన్నం తినకుండా నేను ఇలాగే ఉంటే, నీళ్లు తాగకుండా ఇలాగే ఉంటే అయినా నేను 120 బ్రతుకుతానంటూ ఎట్ట బ్రతుకుతావు? నీ శరీరంలో బలం ఏది? నీ శరీరం సహకరించాలి కదా. ఈ జాగ్రత్త నువ్వు తీసుకోవాలి కదా. దేవుడు ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్ నువ్వు, వయసు అనే గిఫ్ట్ నువ్వు కాపాడుకోవాలంటే నీ శరీరాన్ని భద్రంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. కీర్తనల గ్రంథము 21వ కీర్తన చూడండి, 4వ వచనంలో దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. దావీదట, రాజట, దేవుణ్ణి అడిగాడంట, ఆయుష్ నిమ్మని అడిగాడట. ఆయుష్ అనేది దేవుని ఆశీర్వాదంతో వచ్చేదండి. అవసరమైతే ఎక్స్ట్రా ఆయుష్ కూడా ఆయన ఇవ్వగలుగుతాడు. ఆయన ఇంత ఇచ్చాను కాబట్టి ఇంతే బతకాలని రూల్ ఏం లేదు. నీవు దేవుని చిత్తానుసారంగా నడిస్తే, దేవునికి భయపడి మంచి కార్యాలు చేస్తే, సత్క్రియలు చేస్తే, దేవుని బాటలో నడిస్తే నీకు దేవుడు ఆయుష్ కూడా పెంచే అవకాశం ఉంది. దేవుడు ఇచ్చే వరం, గిఫ్ట్, బహుమానం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ దావీదు వరం అడిగారు,
మరి దేవుడు ఇచ్చాడా అని అంటే దేవుడు ఆయన్ని ఇచ్చాడు. 37వ కీర్తన చూడండి, 37వ కీర్తన 25వ వచనంలో చూస్తే, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అన్నాడు. ముసలివాడనై ఉన్నా అంటే ముసలితనం వరకు, పండు ముసలితనం వచ్చేంత వరకు ఆయన బ్రతికాడనే కదా అర్థం. అంటే దేవుడు ఆయనకు వరం ఇచ్చాడు, ఆయన బ్రతికాడు. వరం అనేది దేవుడు, ఆయుష్ అనేది దేవుడు ఇచ్చే వరం అండి. దాన్ని కాపాడుకోవటం మన బాధ్యత. ఎఫెసీ పత్రిక మనందరికీ తెలుసు కదా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని సన్మానించుము. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడై బ్రతుకున్నట్లు తండ్రిని సన్మానించాలి. తల్లిని తండ్రిని సన్మానించి గొప్పగా చూసుకునే వ్యక్తికి దేవుడు ఆయుష్ను అనుగ్రహిస్తాడు. దీర్ఘాయువు కలిగి, దేవుడిచ్చిన ఆయుష్ మొత్తం, దీర్ఘాయువు అంటే ఇక్కడ మీనింగ్ దేవుడు నీకు 120 ఇచ్చాడనుకో, కంప్లీట్ గా 120 బ్రతకటం దీర్ఘాయువు. 100 సంవత్సరాలు ఇచ్చాడనుకో, కంప్లీట్ గా 100 బ్రతకటం దీర్ఘాయువు. దేవుడు నీకు ఇచ్చిన సంవత్సరాలన్నీ సంపూర్తిగా పండు ముసలితనం వరకు నీవు గడపటం నిజంగా ఆశీర్వాదం. తెలుసా నీకు? దేవుడిచ్చిన ఆయుష్ని గడపలేక, ఉపయోగించుకోలేక నీచమైన కార్యాలు చేసి ఆయుష్ పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనకు హిజ్కియా గురించి తెలుసు. అది యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే మనకి ఇక్కడ తెలుసు. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. హిజ్కియా అప్పుడు చనిపోయే పరిస్థితి వచ్చింది. హిజ్కియా చనిపోవడానికి కారణం అతని ఆయుష్ అయిపోలేదు. దేవుడిచ్చిన ఆయుష్ ఉంది, కానీ అతనికి మరణకరమైన రోగం అటాక్ అయింది. చనిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు అతను దేవుణ్ణి అడిగాడు. అప్పుడు దేవుడు అతనికి 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. అంటే ఆయుష్ పెంచటం తగ్గించటం ఆయన చేతిలో ఉంది. అది దేని మీద ఆధారపడిందంటే నీవు జీవించే జీవితం మీద ఆధారపడింది, నీ బ్రతుకు మీద ఆధారపడింది. ఇతనికి ఆయుష్ ఉంది పాపం, కానీ రోగం అటాక్ అయింది. అది మామూలు రోగం కాదు, మరణకరమైన రోగం. చనిపోయే పరిస్థితి వచ్చింది. దేవుణ్ణి వేడుకున్నాడు, దేవుడు ఆయుష్ అనుగ్రహించాడు. అప్పుడు ఆయన అంటున్నాడు తెలుసా, 10వ వచనంలో అంటున్నాడు హిజ్కియా, నా దినముల మధ్యాహ్న కాలం ముందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. నా ఆయుష్ శేషం పోగొట్టుకుని ఉన్నాను. నేను చచ్చిపోయేవాడిని, నా దినాల మధ్యాహ్నం అందే వెళ్ళిపోయి ఉండేవాడిని. 19వ వచనంలో అంటున్నాడు, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుతున్నాను. ఈ రోజు బతికున్నానంటే నీవే కారణం అంటున్నాడు. అంటే దేవుడు ఆయుష్ను అవసరమైతే పెంచగలడు, అది ఆయన చేతిలో ఉంది. దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడండి. నీకు దేవుడు ఆయుష్ ఒక 80 సంవత్సరాలు ఇచ్చాడు అనుకోండి ఉదాహరణకు. అయితే నాకు 80 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు కాబట్టి నువ్వు 80 సంవత్సరమే బ్రతికి తీరాలని రూల్ ఏం లేదు. నువ్వు వెళ్ళి నీచమైన కార్యాలు చేసావనుకో, నువ్వు వెళ్ళి వ్యభిచారం చేసావనుకో, నీకు ఎయిడ్స్ వ్యాధి వచ్చిందనుకో, అది మరణకరమైన వ్యాధి. ఆ ఎయిడ్స్ వ్యాధి నీకు సోకి ఒక 5-10 సంవత్సరాలను గుట్టుకుని చచ్చిపోయావు అనుకో, దానికి కారణం ఎవరు? దేవుడా నువ్వా? ఎవరు కారణం? ఆ రోగాన్ని అంటించుకున్న వ్యక్తే కదా కారణం. అంటే దేవుడు అతనికి 80 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినా నీవు చేసిన నీచమైన పాపపు కార్యాన్ని బట్టి మరణకరమైన రోగాన్ని తెచ్చుకున్నావు కాబట్టి నీ శరీరం అంతా క్షీణించిపోయి బలం లేకుండా ఉడికిపోయి చచ్చిపోతావు నువ్వు. దీనికి కారణం నువ్వే, దీని బాధ్యుడు నువ్వే. మరి మనుషుడు 30లోనే పోయాడేంటి, 20లోనే పోయాడేంటి, దేవుడు 120 చెప్పాడు కదా అంటే దేవుడు 120 చెప్పాడు, కానీ నువ్వు నిలుపుకోలేదు. ఇక్కడ తక్కువ ఎక్కువ కారణం మనుషుల క్రియలే అని చెప్తున్నాను బైబిల్ గ్రంథం. దేవుడు 120 పెడితే 120 ఎందుకు బ్రతకట్లేదండి? మరి ఇప్పుడు కాలానికి 70-80 చెప్పారు కదా, మరి అందరూ 70 ఎందుకు బ్రతకట్లేదు, అందరూ 80 ఎందుకు బ్రతకట్లేదు, 30కి ఎందుకు పోతున్నారు, 40కి ఎందుకు పోతున్నారు అంటే నీవు చేసే క్రియల వల్ల. దేవుడు ఆయుష్ ఇచ్చాడు, 70 వరకు 80 వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బ్రతుకుతారు. కానీ నువ్వు చేసే నీచమైన కార్యాల వల్ల, పాపపు కార్యాల వల్ల, నువ్వు తెచ్చుకున్నటువంటి భయంకరమైన రోగాల వల్ల, నువ్వు తెచ్చుకునే వ్యసనాల వల్ల మధ్యలోనే పోతున్నావు. దీనికి కారణం దేవుడు కాదు, మానవ తప్పిదమే, మానవ పాపమే కారణం. ఇప్పుడు దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, 70 సంవత్సరాల ఆయుష్. నువ్వు ఫుల్గా తాగేసి, నాకు యూత్, నేను 20 years యూత్ అని ఫుల్గా తాగేసి బండెక్కేసి 150 స్పీడ్ మీద వెళ్ళి లారీ కింద పెట్టేసి చచ్చిపోతే దేవుడు 120 సంవత్సరాలని వాగ్దానం చేశాడు కదండి, ఈ వ్యక్తి ఎందుకు 20లోనే పోయాడు అని దేవుణ్ణి నిందిస్తావా? అలా పోవటానికి కారణం ఎవరు? ఆయన చేసిన తప్పిదం. మద్యపానం తాగి కొంతమంది వ్యసనానికి, మద్యపానానికి బానిసలైపోయి లివర్లు, కిడ్నీలు, ప్యాంక్రియాస్ మొత్తం చెడగొట్టుకొని పుట్టుకుని 30 సంవత్సరాలకే పోతున్నారు. అంటే దేవుడు 120 పెట్టేస్తే వీళ్ళు 30కి ఎందుకు పోతున్నారండి? దేవుడు అన్యాయం చేశాడంటావా? 30 పోవడానికి కారణం ఎవరు? మనుషులే. ఎవరు ఏ కారణం చేత చనిపోతున్నారో ఈ అడుగుతున్న ఎక్స్ పాస్టర్ గారికి తెలుసా?
దేవుడు 120 పెట్టాడు కదండి, అందరూ 120 బ్రతకాలి కదండి, ముందు వెనక ఎందుకు జరుగుతుందంటే, ప్రియ సహోదరుడా, ఎక్స్ పాస్టర్ గారు, ముందు ఎందుకు వెనకెందుకు జరుగుతుందంటే ఇది కారణం. ఆ మాట కూడా బైబిల్ గ్రంథంలో దేవుడే చెప్పాడు. చూద్దాం అది కూడా ఒకసారి మనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17లో ఏమంటున్నాడు? అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. నీ కాలానికి ముందుగా నువ్వెట్లా చనిపోతావయ్యా? దుర్మార్గపు పనులు చేస్తే చనిపోతావు. అందుకే అధికంగా దుర్మార్గపు పనులు చేయొద్దు, బుద్ధిహీనంగా తిరగొద్దు. నీకు వయసు ఉందని, ఆయుష్ ఉందని, బలం ఉందని, డబ్బు ఉందని నువ్వు వీరుడు, పోటుగాడు, సూర్యుడు అనుకొని నువ్వు అందరినీ ఫైటింగ్ చేసుకుంటూ, హత్యలు చేసుకుంటూ తిరుగుతుంటే, అధికమైన దుర్మార్గ పనులు చేస్తే దేవుడు నీకు 120 సంవత్సరాల ఆయుష్ ఇవ్వాలా? అలా ఇవ్వటం వల్ల నీ ఒక్క ఆత్మ గురించి దేవుడు ఆలోచిస్తే కొన్ని వేల ఆత్మను చంపేస్తున్నావు, నువ్వు హత్య చేసేస్తున్నావు. వాళ్ళందరినీ రక్షించే బాధ్యత దేవుడి మీద ఉంటుందా? ఉంటుందా? వాళ్ళందరినీ కాపాడటం కోసం ఇలాంటి అధికమైన దుర్మార్గ పనులు చేసేవాడిని కాలానికి ముందే తీసుకుని వెళ్ళిపోతాడు. దుర్మార్గుడు తన దుర్మార్గ క్రియలను బట్టి చచ్చిపోతాడు. దేవుడు ఆయుష్నిచ్చినా దాన్ని నిలుపుకోలేక అధికమైన దుర్మార్గ పనులు చేసి, పాపం చేసి, నీచకార్యాలు చేసి, సమాజానికి చీడ పురుగుగా తయారై కాలానికి ముందే వెళ్ళిపోతారు. ఇంకొక చోటు చూస్తే మనం ఇదే మరి కీర్తనల గ్రంథం 55 కీర్తన చూస్తే 23వ వచనాన్ని చూస్తే, దేవ నాశన కూపంలో నీవు వారిని పడవేయుదువు, రక్తాపరాధులను వంచకులను సగము కాలమైనను బ్రతుకరు. ఎవరంట? రక్తాపరాధులు, వంచకులు సగం కాలమైన బ్రతకరు. వారికి ఒక కాలం ఇచ్చాడు దేవుడు, కానీ ఆ కాలాన్ని వాళ్ళు సంపూర్తి చేయరు, మధ్యలోనే పోతారు. ఎందుకంటే వాళ్ళు రక్తాపరాధులు, నరహత్య చేసేవాళ్ళు, వంచకులు, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు పాపిష్టులు, వాళ్ళు వారిని మధ్యలోనే వాళ్ళు తమ కాలం చెల్లిపోతుంది. దేవుని కొరకు నువ్వు రోషం కలిగి దేవుని చిత్తానుసారంగా ఆయన మార్గంలో నువ్వు నడిస్తే, మంచి క్రియలు, సత్క్రియలు భూమి మీద 10 మందికి నువ్వు ఉపయోగపడితే, నువ్వు ఇంకా ఆయుష్ నిమ్మని దేవుని అడిగితే నీకు ఇచ్చిన 100 కంటే 80 కంటే ఇంకా 10, 5 ఆయన పెంచుతాడు కూడా. అవసరమైతే తగ్గిసి, మంచి పనులు చేస్తే పెంచుతాడండి, దుర్మార్గమైన పనులు చేస్తే తగ్గిస్తాడు. ఇప్పుడైతే 120 లేదు, అది చెప్పింది ఎప్పటికంటే మోషే కాలానికి 120, ఇజ్రాయెల్ కాలానికి 120. ఇప్పుడు మనం దావీదు కాలం నుంచి వచ్చినటువంటి ఆజ్ఞ మనకు వర్తిస్తుంది కాబట్టి మనది ఇప్పుడు ఆయుష్ 70, అధిక బలం ఉంటే 80. ఈ 70, 80 అనేది ఖచ్చితంగా నువ్వు దేవుని మార్గంలో నడిస్తే, దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటే, సమాజానికి ఏ హాని చేయకుండా నువ్వు బ్రతికితే, నువ్వు దేవుణ్ణి నమ్మవచ్చు, లేకపోతే నమ్మకపోవచ్చు, నువ్వు నాస్తికుడుగా ఎవడమైనా సరే, దేవుడు నీకు ఆయుష్ని ఇచ్చాడు కాబట్టి నువ్వు సమాజానికి హాని చేయకుండా బ్రతికితే ఖచ్చితంగా 70, 80 సంవత్సరాలు బ్రతికి తీరుతావు, తిరుగులేదు అందులో. నువ్వు ఎవరమైనా సరే, నువ్వు దేవుడిని నమ్మొచ్చు, నువ్వు ఎందుకంటే దేవుడు నీకు ఒక టైం ఇచ్చాడు, ఆయన లాస్ట్లో లెక్క తెలుసుకుంటాడు. నువ్వు నిజమైన దేవుడిని ఎందుకు తెలుసుకోలేకపోయావు అనే లెక్క చివరికి. కానీ నువ్వు ఆయన నమ్మలేదు కాబట్టి, నువ్వు సత్యంలో లేవు కాబట్టి నేను చంపేయడు దేవుడు. నీకు ఇచ్చిన ఆయుష్ 70, 80 ఖచ్చితంగా బ్రతికి తీరుతావు. అది సమాజానికి మేలుకరంగా నీ జీవితం ఉంటే. నువ్వు సమాజానికి చీడ పురుగువై ఒక ఉగ్రవాదిగా మారి, ఒక హంతకుడుగా మారి, ఒక విచారిగా మారి ఘోరపు నీచ కార్యాలు జరిగిస్తే మాత్రం నువ్వు మధ్యలోనే వెళ్ళిపోతావు. ఇవన్నీ దేవుని చేతిలో ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్. ఆ 80 బ్రతకాలా, 80 కంటే తక్కువ, 80 కంటే ఎక్కువ అంటే నీవు జీవించే జీవితం మీద ఆధారపడింది. నువ్వు దాన్ని నిలుపుకుంటావా, నిలుపుకో. దేవుడైతే అందరికి ఇచ్చేసాడండి, కానీ దాన్ని నిలుపుకుంటావా, ముందెళ్ళిపోతావా, తర్వాత వెళ్తావా అనేది మన చేతిలో ఉంది. ఇది దానికి క్లుప్తమైన సమాధానం. దీనికి ఇంకా చాలా సబ్జెక్ట్ చెప్పాల్సి ఉంది, కాకపోతే క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను కాబట్టి పైన కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రియులారా, 120 సంవత్సరాలు అనేది మోషే ఇశ్రాయేల్ కాలానికి సంబంధించింది. ఇప్పుడు మన కాలానికి సంబంధించిన దేవుడు కుదించిన ఆయుసు 70, 80 మాత్రమే. ఒక 10 అటు ఇటు, ఇదంతా దేవుని కృప మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని 70 చేశాను కాబట్టి 70 ఉండాలి, మించకూడదని రూల్ ఏమి ఉండదు. ఈ 70, 80 తప్ప 300-400 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఇప్పుడు ఎవరు ఉంటారు ప్రపంచంలో? మీరు ఎక్కడైనా చూసుకోండి, 300-400 సంవత్సరాలు అలా ఉండదు. ఒక 10 అటు, ఒక 20 ఇటు అట్లా ఉంటుంది. ఇదంతా దేవుని కృప మీద ఆధారపడి ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి సమాధానం. మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. దేవుడు మీకు మంచి జ్ఞానం దయచేయను గాక. అందరికీ వందనాలు.